క్షణము సగము విరహం మధురం తమ్మిందుగా ఉన్న ఆరాధ్యాని వెతికినా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వింగ్స్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు అయితే నా తాడు చేంజ్ చేస్తున్నారు అనమాట. అంటే యాక్చువల్లీ 16 డేస్కే చేంజ్ చెయ్యాలి, బట్ అవ్వలేదు. అంటే సండే పడింది, సో సండే చేంజ్ చేయకూడదు అని చెప్పారు. ఇంకా చేంజ్ చేయడం వల్ల అవ్వలేదు. ఇంకా అలా డిలే అయిన వల్ల సమ్ ఇష్యూస్ వల్ల ఇంకా తేజ అంటే యాక్చువల్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేంజ్ చేస్తారు, బట్ నాకు ఇంకా అక్కడ జరగలేదు వల్ల నేను ఇక్కడే వచ్చి ఉన్నాను అనమాట. నాకు హెల్త్ బాగాలేదు 2 డేస్ నుంచి అని చెప్పి ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి ఫైనల్గా ఈ డే అయితే మార్చేశారు. సో ఎలా మారుస్తున్నారు ఏంటి అంత వీడియో అయితే తీశాను, మొత్తం వీడియో చూడండి. సో మా ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టు అంతగా చేశారు, లైక్ జస్ట్. సో దానిలో మళ్ళీ మీరు ఏది చెప్పకండి గైస్. మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ మా పెద్దవాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళు అలా చేంజ్ చేశారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కాబట్టి సో మా రూల్లో మేము ఎలా చేంజ్ చేసుకుంటామో ఇంకా అలా చేంజ్ అయితే చేసేసారు. సింపుల్గా అయితే చేస్తున్నారు. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే నేను ఏం వేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నా. అండ్ నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు, బికాస్ తేజ రావడానికి టైం పడుతుంది అండ్ ఇంకా టైం ఉంది అని చెప్పేసి సో రెడీ అవ్వడానికి నేను ఇంకా స్టార్ట్ అయ్యా. జస్ట్ ఇంకా అప్పుడే ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో నాకైతే తాడు అనేది ఎప్పుడో చేంజ్ చేయాల్సింది, బట్ సమ్ ఇంకా ఇష్యూస్ వల్ల అలా డిలే అవుతూ వచ్చింది. ఇక్కడ నేను నా డ్రెస్ చూస్ చేసుకుంటుంటే మా చెల్లి మాత్రం మంచిగా నిద్ర తీస్తుంది అండ్ మళ్ళీ వీడియో తీయక నాకు అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ ఈ సాడీ అయితే ఒకటి మమ్మీది ఒకటి మా చెల్లిది. సో మా చెల్లిది అయితే కట్టుకున్నా, ఎందుకంటే నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని. అండ్ ఇక్కడైతే తాడికి పసుపు అంతా రాసి అండ్ అదంతా పుస్తులు పెట్టడం అవన్నీ అయితే చేయడం స్టార్ట్ చేశారు. తాడు అంటే యాక్చువల్లీ నేను తాడు టైప్ తీసుకోలేదు, చైన్ టైప్ తీసుకున్నా అనమాట. సో చైన్ టైప్ కంటే నాకు తాడు అనేది లోపలికి గుచ్చేటప్పటికి అది చాలా పెద్దగా అయిపోయింది. సో అది కొంచెం ఇష్యూ అయింది, చిన్న ప్రాబ్లం లాగా. సో మేము అనుకున్నాం అది చేంజ్ చేసి మళ్ళీ వేరే తెచ్చుకుందాం అనుకున్నాం, బట్ ఇంకా టైం లేదు సరే ఇంకా టైం లేదు కాబట్టి ఆల్రెడీ చాలా డిలే అవుతూ వచ్చింది, ఇంకా డిలే వద్దు ఇది తాడు మార్చేయాలని చెప్పి ఇంకా ఉన్నదాన్నే నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టారనమాట. సో నా తాడు బాగుంటుంది, నా చైన్ మోడల్ కాబట్టి, బట్ నాకు తాడు టైప్లో తీసుకుంటే ఇంకా బెటర్ ఉండేదేమో అని అనుకున్నా. బాగానే చెప్పింది దిష్టి కోసమే కదా. అలా రెండు పక్కన గుచ్చేస్తున్నారు వీళ్ళు. పుస్తులు తీసుకురండి. ముందు రెడ్ ఒక పోస్తుండే అప్పుడు పుస్తులు గుచ్చి అప్పుడు మళ్ళీ పోస్తులు గుచ్చి సౌండ్ రాకుండా గ్యాప్ మనసు సౌండ్ రాకూడదు. నువ్వు రెడ్ ఇప్పుడు గుచ్చి ఎడుగుచ్చి కంటాను నేను ఇచ్చేది కాదు. నేను నాయి బాగున్నాయి అప్పుడు పిన్నికి ఇచ్చి నాదే అది పెద్దగానో అవి పెద్దదే ఉంటది. నాదిగో ఇలాంటి పోస్టులు అయ్యే పెద్ద పెద్ద పోస్టులు నాకే దొరలేదు అందరూ. నాకు అయి చాలా లాగా ఉంది. तो लाइट करके नहीं घुमाते समय 9 होने से काफी है, जैसे कि 1 2 3। हाँ ये लोग कैसे किए वैसे ही 9 हुआ है। वैसे 9 तो फिर क्यों इतना मोटा हो गया? नहीं उतना मोटा तो नहीं है, हम भी 9 डाले भाई। हाँ तो दीप लो अंत लाओ అన్నక లకెట్ తుమ్ముదే సో ఇక్కడైతే నాకు మెడలో ఉన్న తాడు తీసేయమన్నారు. సో నేను అడిగాను తీసేయొచ్చా అని చెప్పేసి తీసేయచ్చు, తీసి ఇస్తే సో అది పుస్తులు అనేవి నా తాడులో పుస్తులు ఉన్నాయి కదా పసుపు తాడులో అవి తీస్తారనమాట. అండ్ తాడు కూడా తేజ కట్టారు కాబట్టి తేజతోనే ఆ తాడు అనేది తీయించారు ఒక్కటి అనుకుంటా, మిగతావన్నీ పెద్దవాళ్ళే తీశారు వీళ్ళే. సో ఇక్కడ ఇంకా పుస్తులకి తాడు వేయడం ఇవంతా జరుగుతుంది. అండ్ అలా చిన్న చిన్న మాటలు సరదాగా అలా మాట్లాడుకుంటున్నాం అందరముని. అండ్ నేను జ్యువెలరీ ఎందుకక్క ఏది వేసుకోలేదు మెడలో అంటే, ఇంక నీకు ఆ టైంలో నీ వేసుకోలేదు అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. మా మమ్మీ వేసుకోమన్నట్టుకున్నారా, ఇక్కడ మా పెద్దమ్మ అంటుంది నువ్వు ఏది మెడలో ఎందుకు వేసుకోలేదు అని చెప్పేసి. సో యూజువల్లీ నాకు ఫస్ట్ నుంచి
ఏమైనా వేసుకోవడం అలవాటు లేదు కదా. సో ఇంకా నేను నార్మల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా ఏ సాడీ కట్టుకున్నా ఈ డ్రెస్సెస్ నార్మల్గా వేసుకున్నా నాకు జ్యువెలరీ వేసుకోవడం అలవాటు లేదు. నాకు ఓన్లీ చైన్ ఉంటేనే ఇష్టం సింపుల్గా. సో నేను అలానే రెడీ అయిపోయా. బట్ మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా నేను అంత పెద్దగా పెట్టుకోను, నాకు చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టం. కానీ పెళ్ళైనా స్టార్టింగ్లో డెఫినెట్లీ పెట్టుకోవాలి అంటారు. సో ఆబ్వియస్లీ మా ఇంట్లో కూడా అలానే. ఇంకా మా మమ్మీ అయితే చాలా గోల్ చేసేసేవారు ప్రతిసారిని, ఇలా పెట్టుకోవట్లేదు, ఇది వేసుకోవట్లేదు, ఉన్నది నువ్వు ఎందుకు వేసుకోవట్లేదు అని చెప్పే గోల్ చేసేవారు. సో ఇంకా మమ్మీ వెళ్ళారనమాట నా కోసం ఏదైనా చిన్నది అదే మెడలో వేసుకోవడానికి తీసుకొద్దామని చెప్పి. నేను ముందే అనేసాను పెద్దగా అయితే తీసుకురాక, నాకు ఈ సాడీ మీద అలా నచ్చదు, ఎందుకంటే సాడీ కొంచెం వెస్టో ట్రెడిషనల్లా ఉంది కదా, నాకు అలా వద్దు, మొత్తం పట్టులా కాదు కాబట్టి. సో నాకు చిన్నగా సింపుల్గా ఏది ఉందో అదే తీసుకోనరా అని చెప్పి అంటే, సో మమ్మీ నక్లీస్ ఆర్ ఏదో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. మా మమ్మీ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు తెచ్చేయడానికి. వెళ్ళేసి తెచ్చి నాకు ఇది ఓకేనా నీకని చెప్పి అడిగితే సరే ఇది వేయి మరి ఇంకా అన్నాను. యాక్చువల్లీ ఇది నా కోసం నాకు నచ్చే తీసుకున్న ఆ టైంలో, కానీ తీసుకున్న తర్వాత ఇది నాకు పెద్దగా నచ్చలేదు అనమాట. అందుకే అస్సలు నాకు ఇది వేసుకోవడం నచ్చదు. యాక్చువల్లీ నేను గోల్డ్ ఏది కూడా పెద్దగా వేయడానికి ఇంట్రెస్ట్ చూపించను, పెద్దవి అయితే అస్సలు నచ్చదు. సో ఇక్కడ నేను అదే మాట్లాడుతున్నా, తీసుకున్నప్పుడు నాకు నచ్చింది కానీ తర్వాత నచ్చలేదు మమ్మీ నాకు ఇది అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడైతే నాకు మా హస్బెండ్ తాడు కట్టారు కదా, అంటే తేజ, సో అది చాలా గట్టిగా కట్టారనమాట. ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నారు, ఎంత గట్టిగా కట్టాడో తాడు మీ హస్బెండ్, అసలు రావట్లేదమ్మా ఎంత తీస్తున్నా సరే అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. సో ఆ తాడు తీయడానికే మాకు బోల్ టైం పట్టింది, అస్సలు రావట్లేదు ఎంత తీస్తున్నా. సో మధ్యలో తేజ కూడా వస్తారనమాట, వచ్చి తాడు తీయడానికి ట్రై చేస్తారు. తీసారు అనుకుంటావు, అది ఒక్కటి తీయించారు. ఎలా కట్టావు కూడా మాకు అర్థం కావట్లేదు, అంత గట్టిగా ముళ్ళు వేసేసావు అని చెప్పేసి అలా చిన్న సరదాగా అంటున్నారు. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా తాడు తీయడానికి ఫుల్గా చూస్తుంది, ఎందుకంటే మొత్తం 2 కదా. సో ఒకటి మా పిన్ని తీస్తుంటే ఇంకోటి మా ఫ్రెండ్ తీయడానికి చూస్తున్నారు. మా అమ్మమ్మ ఏమో ఇప్పుడు మెడలో వేసే తాడుకి పుస్తులు అండ్ అలానే బ్లాక్ అండ్ రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి పెడుతున్నారు. సో అవి కూడా ఒక లెక్క ప్రకారంగా పెడతారు. మొత్తం ముత్తైదులు అందరిది కొన్ని బీడ్స్ అనేవి తీసుకొని నాకు నా తాళ్ళు యాడ్ చేస్తారనమాట. అండ్ అలానే ఇంకా కొన్ని సరిపోలేని బీడ్స్ అవి మళ్ళీ యాడ్ చేశారు. నాకు మొత్తం 9 బీడ్స్ పెట్టారు అనుకుంటా. టోటల్గా నాకు 9 బీడ్స్ పెట్టారు. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 బీడ్స్ తీసి మిగతా 4 బీడ్స్ నాకు ఆల్రెడీ సపరేట్గా తీసుకొచ్చారు. సో అవి యాడ్ చేశారు. అండ్ ఇది ఎందుకు ఇలా యాడ్ చేస్తారు ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో అయితే చెప్పండి గాయ్స్. సో నేనైతే మాత్రం తాడు ఎప్పుడు చేంజ్ చేస్తారా అని చెప్పి చాలా ఎక్సైటెడ్ అయ్యి ఉన్నా. సో ఫైనల్గా ఆ రోజు అనేది వచ్చేసింది అండ్ చాలా బాగా జరిగింది తాడు చేంజింగ్ ఇదంతా కూడా. हम लोग का ब्लैक बीट्स भी नहीं है, काला टिक्का ही नहीं लगाना है तो तुम लोग ब्लैक बीट्स पहन के हम लोग कैसे घूम सकते हो? वो भी మా మన తెలుగుకి లేదు కానీ హిందీ వరకు ఉంది. చాలా వచ్చినప్పుడు తెచ్చారంట దాన్ని. మనకు సింధూరం లేదు తెలుసా, చాలా మన మంది సింధూరం పెట్టలేదు, మన మంగళసూత్రం ఒకటే కడతారు. ఏమో సింధూరం పెడతారు, మనమేమో మంగళసూత్రం పెట్టుకుంటాం అంతే. మన అది లేదు. ఏవే కట్టను पिंजरे पूरा टाइम कितना ऐसे लगा बोलते लगा दिन लगा सुबह होता है जी क्या रे इससे क्या होंगे बोल रहे ना दौड़ने से हो गया मेरा चुपते तुम आज को कर लो अरे तामा తాళం అలా కట్టకూడదు. చాలా అలా కట్టేస్తా తీసుకోవడం అప్పుడు సైట్ కడతాను దీంతో పట్టుకోవాలి తర్వాత పట్టుకోవాలి. నాతో పట్టను చేస్తావే భయ్యా. అదే ఎలా ఇప్పుడు లాకర్ తాళాలు ఎక్కడ పెట్టావు మమ్మీ? లోపల ఇస్తాను ఏ లోపల లాకర్ లో ఇచ్చావా? రెండు పెట్టాలి కదా. మరి ఎక్కడ పెట్టావు? నేనైతే ఎక్కడ మొత్తం చూసా ఒక్కొక్కటి పెడితే రెండేసి పెడుతున్నాను బాగాలేదండి. బాగా తీసేయండి హోల్స్ ఉంటే తీసేయండి. ఇలా పోస్ట్ बोले बढ़िया పోసులు వేసి మంచాను రెడ్ వేసి అంటే ఇటు అటు సంబంధం అనుకోవచ్చు కదా, రెడ్ వేసి ఊరితే పెట్టి నా 6 ఉన్నాయి. సో ఇక్కడ మా పెద్దమ్మ ఏమంటున్నారంటే మనలోని ముందు టైంలోని బ్లాక్ బీడ్స్ అనేవి వేసేవారు కాదు. మన తెలుగు సాంప్రదాయంలో తాడు అనేది మెయిన్ అండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బ్లాక్ బీడ్స్ లేకపోయినా ఏం పర్లేదు. యాక్చువల్లీ బ్లాక్ బీడ్స్ అనేది ఎక్కువ నార్త్ సైడ్ యూజ్ చేస్తారు, ఎక్కువ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి తాడు ఉండదు కాబట్టి బ్లాక్ బీడ్స్ వేసుకుంటారు. మనకి తాడు మెట్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అవును నేను కూడా ఇది విన్నాను, నేను సమ్వేర్ చూసాను అనమాట సోషల్ మీడియా సంథింగ్ ఎక్కడో. అవును నిజమే అని చెప్పి అన్నా. సో నాకు తెలీదు, బట్ మీలో ఎంతమందికి బ్లాక్ బీడ్స్ కోసం తెలిస్తే
నాకైతే ఇది కమెంట్స్లో చెప్పండి, బికాజ్ మేము అనుకుంది అది కరెక్టా కాదా అనేది కూడా. అండ్ కాదు అంటే దానికి రీజన్, అవును అంటే అవును అని చెప్పండి, అంతే. చాలా షార్ట్ అలాక యాదే అదృష్టం. అమ్మమ్మ లేదన్నారు, అమ్మమ్మ ఉన్నది. ఎన్ని జనం పుణ్యం చేసుకోవాలి తెలుసా. వస్తే కర్ణేలో షార్ట్ అందులో మేరా సాధి అలాగే అమ్మమ్మ ఉన్నది నా పెళ్ళికి. హలో హలో, నీ పెళ్ళికి అమ్మమ్మ ఎందుకు ఉండదు? ఏమి కొంచెం తినచొచ్చు లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మజా వస్తుంది, నువ్వు ఏడిప్పుడు చూడేమ్మా ఆపేసాను. ఏడు అవో అని వస్తుంది భలేగా. షుగర్ కలిగి చేసేయాలి. ఏడితే చలేలా ఎప్పుడు ముడి వేసుకుని ఉంటారు కదా. నాకైతే చౌదరి వెళ్ళి ఆగిపోయింది. కొంచెం పొడుకుంటే బాగుంది. హలో చిన్నది అయిపోయింది. ఫోన్లో మరి ఏం చేస్తాం ఇప్పటికి, అంతే అవ్వాలంటే అవ్వలేదు. బంగారం అలాగే దిగ मस्त आज 15 तारीख को खरीदेगा बोलता तो उतना देंगे हम लोग फर्स्ट टाइम नहीं है. సరిపోయింది ఇప్పుడు ఇంత కాకి సరిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ నాకు చైన్ అనేది కొంచెం చిన్నది అయిపోయింది అనమాట. సో పెద్దగా ఉంటే కొంచెం ఇంకా బాగుండు అని చెప్పి మా పెద్దమ్మ అంటున్నారు. సో మమ్మీ ఏమన్నారంటే అవును అంటే నాది కొంచెం వెయిట్ తక్కువ, జస్ట్ 1.5 తులంలోనే అప్పటికప్పుడు అరేంజ్ చేసి తీసుకున్నారు. సో దానివల్ల కొంచెం చైన్ అనేది చిన్నది అయ్యింది, అందుకే అది సెట్ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి. సో మా పిన్ అక్కడ అంటున్నారు ఏం పర్లేదులే, నెక్స్ట్ మళ్ళీ మనం ఎలాగో మార్పిస్తాం కదా కొంచెం టైం తర్వాత. ఇంకా ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ తప్పదు కాబట్టి ఇంకా అలా వేసేసుకున్నాము. అండ్ ఇక్కడ తేజ లాస్ట్లోని మొత్తం అంతా అయిన తర్వాత వచ్చారనమాట. ఇక్కడ తాడు యాక్చువల్లీ తేజ ఇక్కడ కూడా వెయ్యాలి తాడు, కానీ ఇంకా మా అమ్మమ్మ అయితే వేయించేశారు. సో ఆల్రెడీ టైం అయిపోతుందని చెప్పి ఇంకా తేజ వచ్చేసరికి జస్ట్ ఫార్మాలిటీగా తన వైపు నుంచి కూడా వేయించేలాగా చిన్నగా చేశారనమాట, అంతే. సో ఫైనలీ నా తాడు చేంజింగ్ అనేది ఇలా లాస్ట్కి అయ్యింది, జరిగిపోయింది మంచిగా. ఎందుకంటే నీకు కానీ తీసిచ్చే గుద్దుతా వేసేస్తాడు కదా నేను తోడం సార్. లేదంటే అలా పట్టు తీసి ఇంక ఇక్కడ మా అమ్మమ్మ అంటున్నారు లేదు తీయకూడదు ఇంకా వేసేసిన తర్వాత, సో జస్ట్ నార్మల్గా వేస్తున్నట్టు అలా ఫోటో కానీ వీడియో కానీ తీసుకోండి, కానీ మళ్ళీ ఇంక మనం తీయకూడదు అలాగా, ఎందుకంటే మనం వేసేసాం కదా అని చెప్పారు. మరి అది మాకు తెలీదు. సరే ఇంకెందుకు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు అని చెప్పి తేజని కూర్చోమన్నాను అక్కడ. ఇక్కడ ప్రియాంక తేజకు ఆర్గ్యుమెంట్, నేనేమి నీ అంత ఇంత లేను, నాకు ప్లేస్ సరిపోదు, అందుకే ఉండు అడ్జస్ట్ అవ్వ కూర్చోవాలి అంటే అదే అందుకే పుట్ట పెంచేసామని చెప్పి ప్రియాంక చిన్న కమ్మ కొడుతుంది. బావ మధ్యలో అలా కమ్మ కొట్టుకుంటున్నారు. సో ఇంక ఇక్కడ నేను యాక్చువల్లీ ముందే చెప్దాం అనుకున్నాను నేను తేజతో నాకు తాడు వేయించండి అని చెప్పి, కానీ నేను కొన్ని సిచ్యువేషన్స్లో అసలు నోరిప్పను, నాకు ఎందుకు ఏమనుకుంటారని చెప్పి నేను మా ఇంట్లోనే చాలా ఆలోచిస్తానంటే ఇంక వేరే దగ్గర చాలా ఎక్కువగా ఆలోచిస్తా. అందుకే మమ్మీ కూడా అనుకున్నారు, కానీ చెప్తే మళ్ళీ అందరూ ఉన్నారు కదా మళ్ళీ ఏమంటారని చెప్పి ఇంకా అక్కడ కూడా మేము ఏం చెప్పలేదు. సో లాస్ట్లో ఇంకా మా అమ్మమ్మ ఏం చేశాక జస్ట్ చెప్పామన్నమాట, ఓకే తేజ జస్ట్ వేస్తున్నట్టు వెయ్యు అని చెప్పి. ఇంకా తర్వాత అందరి దగ్గర తాంబూలం అందరికీ తాంబూలం ఇచ్చాము. సో వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, ఇంకా నా ఫ్రెండ్, సో వీళ్ళందరికీ తాంబూలం ఇచ్చి వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం అనేది తీసుకున్నా మంచిగా. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ ఏమిస్తున్నారంటే మంచిగా అంతా బాగా అయ్యింది, అన్నీ బాగా చేసుకున్నావు కాబట్టి ఇంకా ఫాస్ట్గా మాకు మనవడినో మనవరాలనో ఇచ్చేసేయి అని చెప్పి జస్ట్ అలా ఏడిపిస్తున్నారు, కమ్మ కొడుతున్నారు అనమాట. నేను కూడా నవ్వుతున్నా, జస్ట్ సిగ్గుపడి నవ్వాను. ఇంకా మా అమ్మమ్మ చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నా, తాంబూలం ఇచ్చేసాను.
దాని తర్వాత మా పెద్దమ్మ అనమాట, అంటే మమ్మీ వాళ్ళ అందరిలో అంటే సిస్టర్స్ అందరిలో ఈమె పెద్ద. ఇంకా ఇద్దరు పెద్ద బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారనమాట. సో మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, 7 మెంబర్స్ టోటల్గా. సో 7 మెంబర్స్లోని ఈమె పెద్ద, అండ్ నా పక్కన ఉన్నారు కదా మా పెద్దమ్మ తర్వాత ఈవిడ ఇంకో పెద్దమ్మ అనమాట. సో చోటి మమ్మీ. ఎక్కువ నేను విక్కని అని అంటూ ఉంటాను మా అన్నయ్య. సో మా అన్నయ్యతో నేను బాగా క్లోజ్ అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ మమ్మీ, అండ్ ఇంకోటి ఈమె తర్వాత కిరణ్ వాళ్ళ మమ్మీ. సో కిరణ్ కూడా మీ అందరికీ తెలుసు, సేమ్ మాలా ఉంటుంది అని చెప్పి చాలామంది అన్నారు కదా. సో వాళ్ళ మమ్మీ తర్వాత మా మమ్మీ తర్వాత ఇగోండి మా బుల్లు మమ్మీ అనమాట. అంటే వీళ్ళందరికీ చాలా చిన్న చెల్లి తినే. అండ్ నేను ఎక్కువ ఎవరితోని క్లోజ్ కాదు, చాలా తక్కువగా అందరితో మేము మాట్లాడతాము. చిన్నప్పటి నుంచి కూడా నాకు నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ వీళ్ళే. ఎక్కువగా అయితే మాత్రం మా చోటి మమ్మీ, మా బుల్ మమ్మీ అండ్ తర్వాత ఇంక మా బొమ్మ మమ్మీ యాడ్ అయ్యారు. మా బడి మమ్మీతో క్లోజే, బట్ అంత కాదు. మా మమ్మీ అయితే ఇక్కడ అంటున్నారు, హ్యాపీగా ఉండు, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండు చాలు, మాకు అదే చాలా ఎక్కువ అని మమ్మీ అక్కడ నవ్వుతూ అంటున్నారు. మా ప్రియాంక కూడా వెనక నుంచి ఏదో చిన్న డైలాగ్స్ వేస్తుంది. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ. యాక్చువల్లీ ఇక్కడ తేజ రావాల్సి ఉండేది, మరి తేజ ఆ టైంకి బయటకు వెళ్ళారో లేకపోతే పడుకున్నారో నాకు తెలీదు. సో ఈ ఫార్మాలిటీ అంతా ఇంకా నన్ను కూర్చోబెట్టి జస్ట్ చేసేసారు అంతే. సో తేజ ఏమనుకున్నారంటే ఇలాగో థర్డ్ చేంజింగే కదా, సో నేను ఇక్కడ ఉండేది అవసరం లేదు అనుకొని తను లేరనమాట అంతే. మళ్ళీ తను ఎందుకు లేడు అని చెప్పి అడగండి, మాకు కూడా తెలియదు. ఉండాలి అంటే ఆబ్వియస్లీ తను వచ్చి ఉండేవాడు. అండ్ తర్వాత నేను ఏదో స్వీట్ ఐటమ్ అయితే చేస్తాను, అందరికీ తినిపించి తిన్నా అండ్ అయిపోయింది. ఇంకా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. సో మా ఇంట్లో థర్డ్ చేంజింగ్ అయితే ఇలా చేశారు, సింపుల్గా అంతే. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి, మేము చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గాయస్.